అంతరిక్ష యాత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. 140 కోట్ల మంది భారతీయుల ఆంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని తాకాయి. భారత అంతరిక్ష చరిత్రలో ఐఎస్ను చేరిన రెండో భారతీయుడిగా సుభాంశు శుక్లా రికార్డు సృష్టించారు. 39 ఏళ్ల శుక్లా గురువారం సాయంత్రం ఐఎస్ఎస్లోకి వెళ్లగానే దేశం మొత్తం విజయ గర్వంతో ఉప్పొంగిపోయింది. ఆ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐఎస్ఎస్లోకి సుభాంశు శుక్లా బృందం అడుగుపెట్టింది. ఫాల్కన్ 9 డాకింగ్ విజయవంతంగా జరిగింది. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు 4 వ్యోమగాములు వెళ్లారు. ఐఎస్ఎస్లో 14 రోజులు ప్రయోగాలు నిర్వహించనున్నారు వ్యోమగాములు. యాక్సియం 4 మిషన్ను నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టాయి. దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి చేరుకున్న మరొక భారతీయుడిగా సుభాంశు రికార్డు సృష్టించాడు. ఐఎస్ఎస్కు చేరుకున్న తర్వాత సుభాంశు శుక్లా మొదటి సందేశాన్ని పంపారు. నిన్న సాయంత్రం 4:15 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. దీనికి 2 గంటల కంటే తక్కువ సమయమే తీసుకుంది. అంతరిక్ష కేంద్రానికి చేరడానికి 14 నిమిషాల ముందు సరిగ్గా 4:01 ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్తో ఉత్తర అట్లాంటిక్ సముద్రంపై ఉండగా సాఫ్ట్ కార్పచ్ లక్ష్యాన్ని వ్యోమనౌక సాధించింది. డాకింగ్ ప్రక్రియకు ముందు తొలుత ఫేజింగ్ దశ సాగింది. ఇందులో 16 డ్రాకో థ్రస్టర్స్ ప్రజ్వరిల్లి డ్రాగన్ వ్యోమనౌక కక్షను పెంచాయి. తద్వారా అది ఐఎస్ఎస్ ఉన్న కక్షకు చేరువైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న వెంటనే సుభాంశు శుక్లాకు మిషన్ కమాండర్ ఫెగ్గి విట్నెస్ ఆస్ట్రోనాట్ పిన్స్కు అందజేశారు. ఆ వెంటనే శుక్లా స్పందించారు. ఐఆమ్ ఆస్ట్రోనాట్ 634 ఇక్కడ ఉండడం గర్వకారణంగా ఉంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు. మీ ప్రేమ ఆశీస్సులతోనే తాను ఐఎస్ఎస్కు చేరుకున్నారని, ఇక్కడ నిల్చోవడం సులభంగా ఉందని, కానీ తల కొంచెం భారంగా ఉందంటూ మాట్లాడారు. కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నా, కానీ అవన్నీ చిన్నవే అన్నారు. రానున్న 14 రోజుల్లో శాస్త్రీయ ప్రయోగాలు చేస్తామని, భూమిపై ఉన్న వారితో మాట్లాడతామన్నారు. తనతో పాటు మువ్వెన్నెల జెండాను మీ అందరి ఆకాంక్షలను మోసుకెళ్లా అన్నారు. రానున్న 14 రోజులు ఉత్తేజభరితంగా ఉంటాయని, ఐఎస్ఎస్కు ప్రయాణం అద్భుతంగా ఉందన్నారు సుభాంశు శుక్లా. ఇక్కడ సిబ్బంది తమను స్వాగతించిన తీరు అమోఘమని ఆనందం వ్యక్తం చేశారు. ఐఎస్ఎస్లోకి ప్రవేశించిన నిమిషం, తాను ఇక్కడ సిబ్బందిని కలుసుకున్న క్షణం తనను ఉద్విగ్నానికి గురి చేసిందన్నారు. ఐఎస్ఎస్ తలుపులు తెరుస్తుంటే మీ ఇంటి డోర్లు తెరుస్తున్నట్లు అనిపించిందన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి సుభాంశు శుక్లా తనతో పాటు కర్ణాటకలోని ధార్వాడకు చెందిన కొన్ని విత్తనాలను తీసుకువెళ్లారు. ధార్వాడ ఐఐటి వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయాల సూచనలతో పెసలు, మెంతి గింజలను తీసుకెళ్లారు. ఈ గింజలను ఐఐటి ధార్వాడ తయారు చేసిన ప్రత్యేక డబ్బాలో ఉంచి వాటికి 2 రోజుల పాటు నీరు పోశారు. ఆపై మొలకెత్తిన ఆ గింజలను ఐఎస్ఎస్లో ప్రత్యేకంగా తయారు చేసిన శీతల డబ్బాల్లో పదిలపరిచారు. అంతరిక్షం నుంచి వచ్చాక ఈ గింజలను తిరిగి ధార్వాడ విశ్వవిద్యాలయానికి అందజేస్తారు. అంతరిక్షంలో ఈ గింజలకు నీరు పోసే బాధ్యత సుభాంశు శుక్లాకు అప్పగించారు. పెసలు, మెంతులు వర్షం లేని ప్రాంతాల్లోనూ పండే అరుదైన పంటలు. అంతరిక్షంలో ఆహార పదార్థాల తయారీ అంత సులువు కాదు. అంతరిక్షానికి భూమి నుంచి ఆహారాన్ని పంపాలంటే ప్రతి కిలోగ్రాముకు కనీసం $40,000 ఖర్చవుతాయి. ఒక వ్యోమగామికి ప్రతిరోజు 1.8 కిలోల ఆహారం అవసరం. ఆహారాన్ని భద్రపరచడమే కాదు, పంపడం, తినడం సవాలుతో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్యలకు భారతీయ ఆహార విధానంలోని ధాన్యం గింజలు, మొలకలు పరిష్కారాన్ని చూపుతాయని భావిస్తున్నారు. భవిష్యత్తులో అంతరిక్షంలో వాటి సాగు చేపట్టాలనేది లక్ష్యం.